హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈ రోజు వీడియోలో సింపుల్ ఫ్రాక్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ శారీ చూడగానే బాగా నచ్చింది. ఇది శారీ కన్నా ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేస్తే ఇంకా బాగుంటది అనిపించింది. ఈ శారీ చూడగానే మైండ్ లో ఒక డిజైన్ అనుకున్నా, ఇంకెందుకు ఆలస్యం అని స్టార్ట్ చేసా. నేను అనుకున్న దానికన్నా ఫ్రాక్ చాలా బాగా కన్వర్ట్ అయింది. ఇంకా దీనినైతే మదీనాలో తీసుకున్న 250 పడింది కాస్ట్. ఓకే, ఇంకా ఇప్పుడైతే కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. దానికోసం 1 మీటర్ లైనింగ్ కాటన్ ది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. బాడీ లెంత్ వచ్చేసి నేను 14.5 ఇంచెస్ తీసుకున్నా. నాకు ఎగ్జాక్ట్ గా కావాల్సింది 13.5 ఇంచెస్. మనకు కావాల్సిన దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నార్మల్ గా అయితే నా హైట్ వాళ్ళైతే 15 ఇంచెస్ వరకు తీసుకుంటారు, కానీ నాకు మరి అంత లెంత్ ఉంటే నచ్చదు. ఇంకా నెక్ దగ్గర 3 ఇంచెస్, షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ తీసుకొని స్కేల్ తో స్ట్రేట్ గా లైన్ గీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వరకు ఇలా క్రాస్ గా తీసుకోవాలి. బ్యాక్ నెక్ కోసం అయితే 6.5 ఇంచెస్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర 6 ఇంచెస్ వరకు తీసుకోవాలి. బ్యాక్ నెక్ కోసం 7 లేదా 8 ఇంచెస్ వరకైనా తీసుకోవచ్చు. మనకు డీప్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ ఉంది. దాంట్లో 4వ భాగం చేస్తే 8.5 వస్తుంది. అలాగే నడుము వచ్చేసి 30 ఉంది. దాంట్లో 4 భాగం చేస్తే 7.5 వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కలిపేసుకోవాలి స్ట్రేట్ గా. ఆ తర్వాత 2 ఇంచెస్ కి మనము ఖర్చులకు తీసుకోవాలి ఎక్స్ట్రా. దాన్ని కూడా స్ట్రేట్ గా కలుపుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ గా గీసుకోవాలి. అలాగే సేమ్ 1 ఇంచ్ తీసుకొని నెక్ దగ్గర కూడా చేసుకోవాలి. నేనైతే సింపుల్ గా రౌండ్ నెక్కే తీసుకున్నా. ఇలా నెక్ దగ్గర కూడా తీసుకొని నీట్ గా మొత్తం కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నేను ఇలా ట్రై చేయడం. ఎప్పుడు నార్మల్ ఫ్రాక్ స్టిచ్ చేస్తూ ఉంటా. ఎందుకో ఐడియా వచ్చింది, ఫ్రంట్ సైడ్ గ్యాదరింగ్ ఫిల్ చేసి మంచిగా స్టిచ్ చేద్దాం అనిపించింది. ఇంకా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా నీట్ గా కట్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే కచ్చికలు పెట్టాలో అక్కడ పెట్టేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం బ్యాక్ పార్ట్ తీసుకొని బార్డర్ మార్క్ చేసుకోవాలి. సేమ్ ఎలా ఉందో అలా. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర మార్క్ చేసుకోవాలి. షేప్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి. అలానే సేమ్ ఫ్రంట్ నెక్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కి 1 ఇంచ్, ఇంకొక దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం చేసేది ప్రిన్సెస్ కట్ కాబట్టి కంపల్సరీ ఈ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్స్ట్ బ్రెస్ట్ పాయింట్ దగ్గర 4 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. పైనుండి 10 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఇలా వచ్చిన పాయింట్ ని ఫామ్ చేసుకోవాలి. కింద 3 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా స్కేల్ తో కలిపేసుకోవాలి. తర్వాత దాని పక్కన నుంచి 1.5 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. పైన 2 ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ 6 మార్క్ తీసుకున్నాం. తర్వాత 1 ఇంచ్ తీసుకొని రౌండ్ నెక్ తీసుకున్నాం. సింపుల్ గా రౌండ్ నెక్ ఇచ్చా. కింద చిన్న కట్ వచ్చేలా తీసుకున్నా. ఇలా 1 ఇంచ్ దగ్గర మార్క్ తీసుకొని మళ్ళీ కింద 1 ఇంచ్ దగ్గర మార్క్ తీసుకోవాలి. తర్వాత క్రాస్ గా స్కేల్ తో లైన్ గీసుకోవాలి. ఇలా మనం మార్క్ తీసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి నీట్ గా. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దానికోసం నేను శారీలో కొంగు పార్ట్ ని చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి, దాన్ని స్టిచ్ చేద్దామని అనుకున్నా. ఇలా మనం గ్యాదరింగ్ చేసుకుని స్టిచ్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. కొంగు పాటలో నాకు కావాల్సిన దాన్ని కట్ చేసుకున్నా. నార్మల్ గా అయితే మనం చిన్న కుట్టు పెట్టి స్టిచ్ చేస్తాము, 3 మీద అలా పెట్టి. ఇప్పుడు మనకు కావాల్సింది లూజ్ కుట్టు, దానికోసం 5 మీద పెట్టి స్టిచ్ చేయాలి. ఇప్పుడు కరెక్ట్ గా ఫ్లవర్స్ మధ్యలో రావాలి మనకి స్టిచ్ అనేది. ఇలా ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇలా లూజ్ కుట్టులో 2 దారాలు ఉంటాయి కదా, దాంట్లో ఒక దాన్ని తీసుకొని ఇంకొక దాన్ని వదిలేయాలి. ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని బయటకు లాగుతూ గ్యాదరింగ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు ఒక దారంతోనే చేయాలి. సగం చేసాక అది వదిలేసి మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకుంటే గ్యాదరింగ్ అనేది రాదు. ఇలా అయిపోయాక మళ్ళీ దాని మీద నుండి ఒక కుట్టు వేసుకోవాలి. నార్మల్ కుట్టు, లూజ్ కుట్టు కాకుండా, ఎందుకంటే గ్యాదరింగ్ చేసుకున్నవి అటు ఇటు అవ్వకుండా. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని కరెక్ట్ గా మిడిల్ లోకి వచ్చేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నీట్ గా ఐరన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఫిల్స్ అనేవి మంచిగా ఉంటాయి. నీట్ గా ఐరన్ చేసిన తర్వాత ఇలా చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర జాయింట్ పడుతుంది, దానికోసం క్లాత్ ఎంత సరిపోతుందో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. నీట్ గా అటు ఇటు కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ముందు ప్రిన్సెస్ కట్, దాన్ని జాయింట్ చేసి నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. కచ్చికలు పెట్టుకొని తిప్పేయాలి, షేప్ మంచిగా వస్తుంది. తర్వాత పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా వద్దనుకుంటే నార్మల్ గా నెక్ పీస్ కుట్టుకోవచ్చు. బట్ ఇలా చేయడం వల్ల లోపల కుట్టు వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, బయట కనిపించదు, ఇంకా ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంటుంది. తర్వాత అంబ్రెల్లా కట్ చేసుకోవాలి. దానికోసం పాలిస్టర్ క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నా.
2 ఫోల్డ్ చేసుకొని దాన్ని కోన్ షేప్ లో పెట్టి కట్ చేయాలి. అప్పుడు మనకి 8 లేయర్స్ వస్తాయి క్లాత్ అనేది. ఫ్రంట్ 4 ఇంకా బ్యాక్ 4. తర్వాత బాడీ పార్ట్ లో బ్యాక్ పార్ట్ తీసుకొని 2 ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి. తర్వాత లెంత్ ఎంత కావాలో చూసుకొని పైనుండి టేప్ పెట్టి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే శారీని కూడా కట్ చేసుకోవాలి. దీనికి నేను లెంత్ 23 తీసుకున్నా, శారీకి 28 తీసుకున్నా. ఇలా కట్ చేసుకున్నాక రెండింటిని జాయిన్ చేసుకొని బాడీ పార్ట్ తో కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసా, కావాలనుకుంటే చూడండి. తర్వాత సైడ్ కి మనం ఫిట్టింగ్ చేసుకుంటే అయిపోతుంది. అంతే, ఇలా సింపుల్ గా అండర్ 385 లో మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటారా, శారీ 250, 1 మీటర్ లైనింగ్ 45, పాలిస్టర్ క్లాత్ 3 మీటర్స్ 90 రూపీస్. మనకి నచ్చినట్టు ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు, ఎలా అంటే అలా. అంతే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Be healthy and keep smile. Bye.